ఇష్టం కథల్లో ఈరోజు కచగీత. నిన్న అదే మనం ఏం చదువుకున్నామంటే రాముల వారికి ఏం చెప్పారంటే అంతా వశిష్ఠుల వారు, నాయనా ఇంద్రియాలనే శత్రువుల్ని జయించిన సూర్యులు ధీరులు అయినటువంటి సాధు మహాత్ములని జనన మరణ వినాశం కోసం సేవించాలి అని చెప్పాడు. అలాంటి మహాత్ములు దొరకటమే కష్టం. దొరికిన వాళ్ళ దగ్గర మనకి శిష్యరికం దొరకటం కూడా కష్టమే ఒక్కోసారి. మరి వాళ్ళ అర్హతలను నెరిగి వాళ్ళు శిష్యరికం ఇస్తారు, శిష్యులుగా స్వీకరిస్తారు కదా. కాబట్టి దానికి ఉదాహరణగా కచుని కథ చెప్పారన్నమాట. కచుడు ఎవరు తెలుసు మనకి, కాకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, కొద్దిగా గుర్తొస్తుంది. బృహస్పతి కుమారుడు. మరి బృహస్పతి ఏమో దేవతల గురువు, మరి శుక్రుడేమో రాక్షసుల గురువు. కాబట్టి ఈ బృహస్పతి కుమారుడైనటువంటి కచుడిని దేవతలందరూ కలిపి శుక్రుడి దగ్గరికి విద్య కోసం పంపారు. మరి దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుణ్ణి రాక్షసుల గురువైనటువంటి శుక్రుడు మరి స్వీకరించవచ్చా? మనం అయితే స్వీకరించకూడదు అనుకుంటాం. కానీ అప్పుడు గురువులు అలా ఉండేవారు కాదనమాట. వాళ్ళకి విద్యార్హత ఉండి మనస్ఫూర్తిగా విద్య నేర్చుకోవటానికి వచ్చాడు అని వాళ్ళకి అనిపిస్తే కుల ప్రాంత శత్రుత్వాలు వేటిని గుర్తుపెట్టుకోకుండా వాళ్ళని శిష్యులుగా స్వీకరించేవాళ్ళు అనమాట. అందుకనే కచుడిని శిష్యుడిగా స్వీకరించాడు శుక్రాచార్యుడు. అసలు వీళ్ళు ఎందుకు పంపారు అంటే, శుక్రాచార్యుడి దగ్గరికి దేవదానవులకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి కదా. అంటే మంచికి చెడుకి సంఘర్షణ ఎప్పుడు మనసులో జరుగుతూనే ఉంటుంది, బాహ్యంగానూ జరుగుతూనే ఉంటుంది కదా. అదే మంచి వాళ్ళేమో దేవతలు, చెడ్డవాళ్ళేమో రాక్షసులు అని మనం సంజ్ఞా సూచకంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే నిజంగా వాళ్ళ ఇద్దరికి యుద్ధం జరుగుతుంటే దేవతలు చనిపోతే వాళ్ళు తిరిగి బ్రతికే అవకాశం లేకుండా పోయింది. రాక్షసులేమో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే మృత సంజీవని విద్య శుక్రుడు వచ్చు కాబట్టి ఇప్పుడు దేవతలు ఆ నష్టాన్ని పూరించుకోవాలంటే శుక్రుడి దగ్గరికి తప్పకుండా వాళ్ళ ప్రతినిధిని ఒకరిని పంపాలి. అందుచేత బృహస్పతి చేత విన్నవించి, మీ కుమారుణ్ణి పంపండి, సమర్థుడైన గొప్పవాడు, ధర్మవేత్త, ఆయన పంపితే చక్కగా నేర్చుకుని వస్తాడు. అప్పుడు కూడా మన ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్రాణాలకు పోతే మృత సంజీవని చేత మళ్ళీ బ్రతికిస్తాడు ఆయన. ఆ రకంగా మన సంఖ్య తగ్గకుండా ఉంటుంది, వాళ్ళతో యుద్ధం చేయటానికి మన సంఖ్య కూడా ఉంటుంది అపారంగా తగ్గిపోకుండా అని దేవతలందరూ ప్రార్థిస్తే అప్పుడు బృహస్పతి తన కుమారుణ్ణి కచుడిని పంపాడు శుక్రాచార్యుల దగ్గరికి. శుక్రాచార్యులు ఆయన స్వీకరించాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ రోజున గురువులు అలాంటి వారు అని, మనస్ఫూర్తిగా నేర్చుకోవడానికి వచ్చిన ఎవరికైనా సరే విద్య నేర్పుతారని. కాకపోతే ఈ రోజుల్లో అలా లేదు అని చెప్పి తర్వాత మన మీద దాడులు జరిగిన తర్వాత బ్రాహ్మణులు ఎవరికి విద్య నేర్పలేదు, ఇవన్నీ చేశారని ఇదంతా చెప్పారు కదా. ఇదంతా బూటకం, మన ధర్మాన్ని సర్వనాశనం చేయటం కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం చేసినటువంటి కల్పితాలు ఇవన్నీ కూడా తర్వాత జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది ఇదంతా. ఆ భావాలన్నీ కూడా వెళ్ళాడు, అక్కడ విద్య నేర్చుకుంటున్నాడు ఆయన. ఇది అక్కడ రాక్షసులకి నచ్చల. రాక్షసులకు ఎందుకు నచ్చుతుంది? అరే మన శత్రువు కొడుకు వస్తే నేర్పుతున్నాడే అని లోపల కొత్తలు ఆడుతూనే ఉన్నారు. గురువు కదా, ఏం చేయలేదు, గౌరవించారనమాట గురువుని. ఒకరోజు నేను హోమధేనుని అడవికి తీసుకెళ్ళి మేపడానికి వెళితే అక్కడ చంపేశారు కచుడిని చంపేసి వదిలేశారు. అరే కచుడిని చూసి శుక్రాచార్యులి కూతురైనటువంటి దేవయాని ఇష్టపడింది. అందుకని సహజంగా ఆసక్తి ఎక్కువగా ఉంది కాబట్టి అతను ఏంటి మేపటానికి హోమధేను తీసుకెళ్ళాడు, ఇంతవరకు రాలేదని విచారిస్తూ ఉంటే ఏంటి తండ్రితో చెప్పింది. అప్పుడు ఆయన సర్వసంపన్నుడు, దివ్యదృష్టి కలవాడు కదా. అందుచేత దివ్యదృష్టితో చూస్తే అడవులు ఇట్ట చంపేసినట్టు అర్థమైంది ఆయనకి. వెంటనే ఇక్కడికి వెళ్ళి ఆయన బతికించి తీసుకొచ్చాడు తన కూతురు మీద ఉన్న అపారమైన ప్రేమతోటి. తర్వాత తన శిష్యుడిని బ్రతికించవలసిన ధర్మం తనకుంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజున వీళ్ళు అరే ఇట్లా కాదు అని దేవతలు, రాక్షసులందరూ, మిగతా వాళ్ళందరూ ఊహించి ఆయన మళ్ళీ చంపేసినా మళ్ళీ బ్రతికిస్తాడు కాబట్టి
ఆయన్ని కాల్చేసి, ఈ తడవ వచ్చినప్పుడు అవకాశం వచ్చి చంపేసి కాల్చేసి ఆ బూడిదని ఆ సొర తాగుతాడు కదా మన గురువుగారు, ఆ సొరలో ఆ బూడిద పోసి ఇచ్చేద్దాం, ఇంకా ఎక్కడ పోతుందాడు ఆయన కడుపులోకి వెళ్ళిన తర్వాత అని ఆలోచన చేసి రెండోసారి అడవికి వెళ్ళినప్పుడు అలాగే వధించారు. తిరిగి రాని ఆ కచుడిని గురించి ఆలోచనలో పడ్డ దేవయాని విచారాన్ని చూసి మళ్ళీ ఆయన తెలుసుకున్నాడు. అరే, వాడు చంపేసి బూడిద చేసి దానిని కాల్చి నా కడుపులోకి పంపించేశారు సురాపానం. అరే, సుర ఎంత పని చేసింది అని అప్పటి నుంచి బ్రాహ్మణులు ఎవరు సుర తాగటానికి వీల్లేదని శాసనం చేశాడు ఆయన. అంతకుముందు తాగుతుండేవాళ్ళు అనమాట. సరే, మరి ఆయన బతికించాలి, కూతుర్ని సంతోషపెట్టాలి, అందులో తన శిష్యుడు, అది మరి దాన్ని బతికించాలంటే ఆయన వస్తాడు. ఈయన సంజీవని విద్య వచ్చు కాబట్టి సంజీవని విద్యతోటి చెప్తే ఆయన ప్రయోగిస్తే ఆయన పొట్ట తెలుసుకుని బయటకు వచ్చేస్తాడు బ్రతికి. మరి తను చచ్చిపోతాడు కదా, మరి తను బ్రతకాలి అంటే మరి ఎవరికో నేర్పితే ఆ విద్య తాను చనిపోయినా ఆ శిష్యుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తనను బతికించేవాడు ఉండాలి కదా. అందుకని ఆ కచుడికే ఆ విద్య నేర్పాడు. ఆ కచుడు ఆ తర్వాత అక్కడ ఆయన మీద ప్రయోగించడం వల్ల ఆయన బతికాడు, లోపల బయటికి చీల్చుకుని వచ్చాడు. ఆయనకి విద్య వచ్చింది కాబట్టి ఆయన తర్వాత శుక్రాచార్యుని బతికించాడు ఆ విద్యను ఉపయోగించి. అలా గురు శిష్యులిద్దరూకి ఇప్పుడు శిష్యుడు కూడా సంజీవని విద్యని పొందినవాడయ్యాడు. దేవతల యొక్క కోరిక నెరవేరిందనమాట. అయితే దేవయాని తనని ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది కచుడికి. కచుడు అన్నాడు, అమ్మా, నువ్వు నాకు సోదరితో సమానం, మీ నాన్నగారి దగ్గర నేను విద్య నేర్చుకున్నాను, ఆయన నా గురువు గారు కదా, గురువు గారికి శిష్యులందరూ కుమారుల కింద లెక్క కదా, అలా నువ్వు కుమార్తెవు కాబట్టి నువ్వు సోదరి అమ్మ, ఇది తగదు అని చెప్పాడు. ఆమె వెనల మోహించిన స్త్రీలు ఎలా ఉంటారు, అందుకని ఆమె శాపం పెట్టింది, నీవు నేర్చుకున్న విద్య నీకు ఫలించకుండా ఉండుగాక అని. అమ్మా, నేను ధర్మబద్ధంగా చెప్పాను, నేను అధర్మంగా వ్యవహరించలేదు, మొత్తం అంతటా ధర్మంగానే ఉన్నాను, అందుకే నేను మీ నాన్నగారికి కూడా నాకు విద్య నేర్పడానికి సంసిద్ధులయ్యారు, నేను చక్కగా ఆ విద్యని నేర్చుకోగలిగాను. మరి నీవు ఇలా చెప్పావు కాబట్టి దీని వలన నాకు ఫలించకపోవచ్చు కానీ విద్య నేను నేర్పిన వాడికి ఈ విద్య ఫలిస్తుంది కదా, కాబట్టి అంటే మళ్ళీ శపించలేదన్నమాట కచుడు దేవయానిని. నేను ఎవరికైతే నేర్పుతానో వాళ్ళకి ఈ విద్య ఫలిస్తుంది కాబట్టి ఏం పర్వాలేదమ్మా అని చెప్పి సెలవు తీసుకుంటాడు. ఆ తర్వాత తనకు ఫలించకపోయినా తాను నేర్పాడు, వాళ్ళ ద్వారా ఆ దేవతలందరూ యుద్ధాల్లో చనిపోయినా బ్రతికారన్నమాట. అలా రాక్షసుల నుంచి మళ్ళీ తమ సంఖ్య తగ్గకుండా చూసుకోవడం కోసం దేవతలు కచుడిని ఆ రకంగా పంపించారు. అలాంటి ధర్మవేత్త అయిన కచుడి యొక్క కథ మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఆ కచ గీత ఇవాళ రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతున్నారనమాట. ఇక్కడ కచ గీతను ఇవ్వలేదు, ఆ గీత సారాంశం ఇచ్చారు, దాని గురించి తెలుసుకుందాం. ఇలా వశిష్ఠుడు ఏమంటున్నాడంటే, రాఘవ, ఈ సందర్భంలో పూర్వం బృహస్పతి పుత్రుడైనటువంటి కచుడు పాడిన పవిత్రమైన గాథను తెలియచేస్తాను విను. కచుడు బ్రహ్మ విద్యను చక్కగా అభ్యసించి ఆత్మయందు చక్కని విశ్రాంతి పొందాడు. ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది. అలాంటి ఆత్మజ్ఞాని కచుడు. అందుకే ఈ విద్య నేర్చుకోవడానికి కూడా అర్హుడయ్యాడు అనమాట. ఆ కారణం చేత ఉదాసీనంగా ఉంటూ దేన్ని ఇష్టంతో చూడని వాడై ఒకనాడు ఈ విధంగా పెద్దగా గొంతెత్తి పాడుకుంటున్నాడు. అది సంస్కృతంలో ఉంది, మరి ఎందుకునో ఇవ్వలేదు ఈయన. ఇక్కడ ఏది ఇవ్వలేదు కదా మనకి, మొత్తం యోగ వాసిష్టంలోని ఏ గీతనే ఇవ్వలే, అంతా తెలుగు చేతలోనే చెప్పారు కదా. అలాగే ఇక్కడ ఆ సారాంశాన్ని కూడా అలాగే ఇచ్చారు. కచుడు ఏమనుకుంటున్నాడంటే, ఆహా, నేను ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి, దేన్ని గ్రహించాలి? ఈ విశ్వమంతా మహాప్రళయంలోని జలంలాగా ఆత్మచేతనే పరిపూర్ణమై ఉంది. శరీరం బయట, లోపల, పైన, కింద, దిక్కుల్లో అంతటా ఆత్మే వ్యాపించి ఉంది. ఆత్మమయం కాని పదార్థం ఏదీ లేదు. అన్నిటికీ ఆధారంగా అంతటా ఆత్మే ఉంది. అంతా దానివల్లనే తయారవుతుంది. కనుక ఇదంతా ఆత్మయే. నేను ఆత్మలోనే నెలకొని ఉన్నాను.
చేతన అచేతన రూపాలన్నిటిలోనూ నేను వ్యాపించి ఉన్నాను. ఆకాశమండలం అంతా ఆత్మయే. పరిపూర్ణుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, ఏకమైన మహాసముద్రం వంటి స్థితి కలిగి ఉన్నాను. ఇంతటి విశాలమైన ఆత్మతత్వం కలిగి ఉన్నాడు కచుడు. ఆ గీత యొక్క సారాంశం అంతా ఏమిటంటే, ఆత్మవత్ సర్వభూతాని, ఆత్మ కంటే వేరు ఏదీ లేదు, ఆత్మయే ఇలా మనకు కనపడుతోంది ఇన్ని రూపాల్లోనూ అని స్థిరంగా భావించినవాడు. అదే ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, నేను పరిపూర్ణుని కదా అనుకున్నాడు. అంతా పరిపూర్ణమైన తర్వాత చూసేదేముంటుంది? పరిపూర్ణం కాకపోతే లోటు ఉంటే చూడాలి. మనకేది లోటు ఉంటే అది కావాలనుకుంటాం, మనకేది లోటు లేదు ఏది కావాలంటే ఏది అనుకోం. ఆత్మస్థితిలో ఉంటే ఆత్మే అంతటా వ్యాపించింది కాబట్టి ఏది అక్కర్లేదు. అలాంటి కచుడి గీత యొక్క సారాంశాన్ని రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతూ, వశిష్ఠుల వారు ఇంకా రాములతో ఏమంటున్నారంటే, రాముల వారితో, ఓ రామచంద్ర, నీవిప్పుడు మహామహిమాన్వితుడవైనవు. శాంతి మొదలైన గుణాలు నీకు అబ్బాయి. సాత్విక జన్మను కూడా పొంది ఉన్నావు కనుక నీవు తదనుసారంగానే వ్యవహరించు, అంటే సాత్వికంగానే వ్యవహరించు. సంసార ఆసక్తి అనే మోహంలో వ్యవహరించబోకు, పడబోకు, మళ్ళీ వ్యవహరించబోకు అని చెప్పారన్నమాట. ఇప్పటికి మనం 4 ప్రకరణాలు, వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం. ఇందులో మొత్తం సారాంశం ఏమిటి అంటే, బంధుడు ఆశలు ఉన్నవాడు బంధుడు, ఆశలు లేనివాడు ముక్తుడు. ఇదే సారాంశం. ఇన్ని రకాల ఉదాహరణలతో మనకి అన్నీ వినిపించారన్నమాట. రేపు ఉపశమన ప్రకరణంకి వెళదాం మనం. స్వస్తి.